మహాభారత వినాశకర యుద్ధంలో కర్ణుడు మరణించినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్లడానికి స్వయంగా యమధర్మరాజు విచ్చేశారు. కాని అదే సమయంలో ఇంద్రుడు మరియు సూర్య భగవానుడు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. కర్ణుడు తన జీవితమంతా ధర్మం మరియు దానాలకే అంకితం చేశాడు కాబట్టి అతని ఆత్మను నేరుగా స్వర్గలోకానికి తీసుకువెళ్లాలని వారు యమధర్మరాజును కోరారు. యముడు ఈ విన్నపానికి అంగీకరించగా కర్ణుడి ఆత్మను నేరుగా స్వర్గానికి తీసుకువెళతారు. స్వర్గలోకానికి చేరుకున్నాక కర్ణుడు కళ్ళు తెరిచి చూస్తే తన చుట్టూ కేవలం బంగారం, వెండి మరియు ఆభరణాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఆహారం కనిపించదు. అప్పుడు అతను ఇంద్రుడిని ఇలా అడుగుతాడు, నేను నా జీవితమంతా దానాలు చేశాను, కానీ ఇక్కడ నాకు తినడానికి ఆహారం ఎందుకు లేదు? దానికి ఇంద్రుడు కర్ణుడితో ఇలా అంటాడు, నువ్వు నీ జీవితమంతా బంగారం, వెండి, ఆభరణాలు వంటి విలువైన వస్తువులను మాత్రమే దానం చేశావు, కానీ ఎప్పుడు అన్నదానం చేయలేదు. స్వర్గలోకంలో నువ్వు భూమిపై ఏ వస్తువులనైతే దానం చేశావో వాటిని మాత్రమే ఇక్కడ అనుభవించగలవు. అప్పుడు కర్ణుడు చేతులు జోడించి అన్నదానం చేయడం కోసం తనను తిరిగి భూమిపైకి పంపమని ఇంద్రుడిని వేడుకుంటాడు. దానికి ఇంద్రుడు అంగీకరించి అన్నదానం చేయడం కోసం కర్ణుడికి కేవలం 14 రోజుల సమయం ఇచ్చి భూమిపైకి పంపిస్తాడు. అప్పటి నుండే పితృపక్షంలో శ్రాద్ధం మరియు అన్నదానం చేసే నియమం మొదలైందని చెబుతారు. తద్వారా భూమిపై ప్రతి మనిషి అన్నదానం చేయాలని, తద్వారా స్వర్గలోకంలో ఏ ఆత్మకు ఆహారం కొరత ఉండకూడదని ఈ సాంప్రదాయం ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డివైన్ స్పెల్.